తల్లిదండ్రులు మరణిస్తే కుమారుడికి గుండెందుకు చేస్తారో మీకు తెలుసా? ఒక ఇంట్లో తల్లి కానీ తండ్రి కానీ మరణించినప్పుడు గుండు చేయడం మన హిందూ సాంప్రదాయ ప్రకారం ఆచారంగా వస్తుంది. పురాతన కాలం నుంచే ఈ ఆచారం మొదలైంది. అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటిదో మనం ఇప్పుడు తెలుసుకుందాం. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఎన్నో త్యాగాలకు గుర్తింపుగా ఈ యొక్క శిరోముండనం అయితే నిర్వహిస్తారు. అయితే జుట్టు అనేది మన అందానికి ఒక ప్రతీక. అటువంటి అందాన్ని వదులుకోవడం ద్వారా తల్లిదండ్రులకి ఇచ్చే అపారమైన గౌరవం, ప్రేమకి సంకేతంగా ఈ యొక్క శిరోముండనం నిర్వహిస్తారు. ప్రియమైన వారు ఇక లేరనే బాధని, శోకాన్ని వ్యక్తపరచడానికి ఇది ఒక మార్గం. గుండు చేయించుకున్న వ్యక్తిని చూడగానే వాళ్ళ ఇంట్లో ఏదో విషాదం జరిగిందని తెలియపరచడానికి ఇది సాంకేతికంగా కనబడుతుంది. అలాగే ఆ వ్యక్తి పట్ల ఇతరులు అతనితో మాట్లాడేటప్పుడు పరిస్థితులను బట్టి సంయమనంతో వ్యవహరిస్తారు. హిందూ శాస్త్రాల ప్రకారం ఒక కుటుంబంలో మరణం సంభవించినప్పుడు ఆ ఇంట్లో మైల అశౌచం ఉంటుంది. గుండు చేయించుకోవడం అనేది అపవిత్రను తొలగించి అంత్యక్రియలు పూర్తి చేయడానికి సిద్ధమయ్యే ఒక శుద్ధ ప్రక్రియగా భావిస్తారు. జుట్టు అందానికి, అహంకారానికి చిహ్నంగా భావిస్తారు. తల్లి లేదా తండ్రి మరణించినప్పుడు తన కుటుంబ బాధ్యతలు ఆ కుమారుడిపై పడతాయి. అప్పుడు తన అహంకారాన్ని, సోమరితనాన్ని వదిలేసి కుటుంబం కోసం తాను అంకితం చేసుకుంటానని చేసే ప్రతిజ్ఞకు ఇది గుర్తు. మనస్తత్వ శాస్త్రం ప్రకారం గుండు చేయించుకోవడం వల్ల ఆ వ్యక్తిలో ఒక విధమైన వైరాగ్యం మరియు ఏకాగ్రత కలుగుతాయి. ఇది అతను తన దుఃఖం నుండి బయటపడి కుటుంబ బాధ్యతలను స్వీకరించేలా చేస్తుంది. చాలామందికి తెలియదు గుండు ఎందుకు చేయించుకుంటారు అనేసి. మనకు వెనకట కాలం నుంచేలే గుండు అనేది చేసుకోవడం ఆచారంగా వస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ విషయాల ద్వారా ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.